ఓ తాత ఏందే సంగతి? తాత లేదు తాటి పండు లేదు కానీ ఇక జల్లిన వార్తలు చదివి బస్ ఎక్కి ఇంటికి వచ్చి ఓటేసి పోదురా. ఇంకా ఆన్య కూర్చొని తాటికాయని దీర్ఘాలు తీస్తాను. ఇక ఇంకా ముచ్చట రేపు ఇక తానికాయ లసికలు మొదటి విడత చాలా అవుతాయి కాబట్టి నాకు జరంత ఇంటికాడ ఇంపార్టెన్స్ పని ఉన్నది. నన్ను జరంత డిస్టర్బెన్స్ చేయకు. వాయమ్మనే మా ముసలాడు సర్పంచ్ అభ్యర్థి అయిన కానుంచెల్లి 4 ముక్కలు ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నట్టున్నాడు కదా. నేర్చుకోవాలి తప్పదు మరి. దమ్మున నేను సర్పంచ్గా గెలిపోయినాక ఊళ్ళే మైకు పట్టుకొని ఈ పీచులు ఇయ్యద్దా? అరే రాయాలి మనకు అనుకూలంగా లేని వాళ్ళ పేర్లు రాసినావా? వెరీ గుడ్. ఇలానే ఉన్నాయి వాళ్ళందరి పేర్లు. సరే ఇక వాళ్ళ పేర్లు ఇల్లు ఉన్నాయంటే ఇవి చదువుకొని డైరెక్ట్ పోయి వాళ్ళ కాళ్ళ మీద పడుడే. ఇక ఆఖరిదాలా ఇక మళ్ళీ ఇంకో ప్రయత్నం ఏముంటుంది? ఇక మనం ఎట్లలో తీరుగా మనం బతిలాడుకొని మనం ఓటేసేటట్టు చేసుకోవాలి. పో కానీ పోలీసు వాళ్ళు ఉంటారు మరి. ఎలక్షన్ కోడ్ అమలున్నప్పుడు నువ్వు మళ్ళా ప్రచారం ఎట్లా చేస్తావురా ముసలోడా అని నీ మక్కలు ఇరగదంటారు. జాగ్రత్త మరి. సరే ఆ ముచ్చట్లు నాకు అన్ని ఎరక కానీ ముందుగానే అయితే నువ్వు ఆ రాసి ఇచ్చిన వార్తలు చక్కగా చదువు. అలక తక్కువ న్యాయం పడతా. అరే రాజు, నేను ఈ లిస్టులు ఉన్న పేర్లను చదువుకుంటూ పోయి వాళ్ళ వాడకట్టలను తీసుకొని పోయి వాళ్ళ కాళ్ళ మీద పడతా. మరి ఏం చేస్తాం మరి? ఆఖరిదాల ప్రయత్నం. నువ్వు అయితే ఇంటికానే ఉండు. ఎవరైనా నచ్చేది ఉంటే నువ్వు మాట్లాడు. తాత పోయి మళ్ళీ అతను జల్లినాతని చెప్పు. మన ప్రయత్నం మనం చేయాలి. నువ్వు ఈయన ఉండు. కాంబయ్యా నీ కాళ్ళు మొక్కుతా. నీకెత్తాం సార్, నాకే ఎత్తావు కానీ రావాలి, మాకు చేయాలి. పింఛన్ ఎత్తలేరా నీకు? అరే కొడుకా, అరే వీని పేరు రాసుకో. పింఛన్ మనం సర్పంచ్ అనేది తెల్లారే వీనికి పింఛన్ ఇప్పియాలి. ఇప్పిస్తా నీకు. అయితే గాని పోయినసారి కూడా 6 నెంబర్కు నాకే ఎత్తాను, నాకు వెచ్చినావు, వేరేటోనికి వేసినావు. చూసుకో ఖచ్చితంగా నాకే యాదని దండం పెడతారు. 20 గుంటలు తాకట్టు పెట్టినరా సాంబే. కాళ్ళు మొక్కుతా ఓటు వచ్చలే. నువ్వు వేస్తానంక ఇడిచిపెట్టు. వాయమ్మనే మా ముసలోని పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు కదా. జర్రంత ఏజ్ ఎక్కువై చదువు తక్కువై ఊళ్ళని మిగిలిపోయింది గాని లేకుంటే దేశ రాజకీయాలను శాసించేటోడే. నువ్వు నా దోస్తురా, నాకు ఓటు వేపించి గెలిపియాలి నువ్వు. అయిపోయిందా? ఇంతేనా ఉన్నదా ఇంకా? మాపటాల కుయ్యో మనోడు వచ్చి కలుతాను నీకు. అంత మంచిగా చూసుకోర్రి. పింఛన్ ఒక్కలకే వస్తుందా? ఇంకో 2 ఉన్నాయి, 2కి ఇప్పిస్తా నేను. ఇంటిలో అందరికి 10 మంది ఉండని 10 మందికి పింఛన్లు ఇప్పించే బాధ్యత నాది. నన్ను సర్పంచ్ గా గెలిపి అంతే. అవా